నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో మరింత తీవ్రమైన ఉద్రిక్తతలు. టెహరాన్ పరిసరాల్లో అమెరికా భీకర దాడులు. బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు, ఇరాన్ కమాండ్ సెంటర్లే లక్ష్యం. బహ్రెయిన్, కువైట్లలోని యుఎస్ స్థావరాలపై విరుచుకుపడిన ఇరాన్. జోర్డాన్లో అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్ను కూల్చేసిన IRGC. హర్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలకు కేంద్రం కీలక ఆదేశాలు. భారతీయ నావికులను నియమించుకోరాదన్న సముద్రయాన నియంత్రణ సంస్థ. ఆంధ్రప్రదేశ్లో PPP ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష. సస్టైనబుల్ మోడల్లో అన్నింటినీ అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు. ఎల్నినోను ఎదుర్కొనేందుకు సిద్ధమైన తెలంగాణ సర్కార్. ప్రత్యామ్నాయ ప్రణాళిక విడుదల. ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచన. తెలంగాణలో ప్రారంభమైన ఆషాఢమాస బోనాలు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. భక్తులతో కిటకిటలాడుతున్న కోట పరిసరాలు. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో అధికారులకు చిక్కిన ఏనుగు. కుంకీ సాయంతో అదుపులోకి తీసుకున్నట్లు అటవీ సిబ్బంది ప్రకటన. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు ఉధృతమయ్యాయి. ఇరాన్ రాజధాని టెహరాన్ పరిసర ప్రాంతాలతో పాటు బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు, స్పేస్ ప్రోగ్రాం ఉన్న సెమ్నాన్ ప్రావిన్స్పై యుఎస్ సెంట్రల్ కమాండ్ విరుచుకుపడింది. బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లోని ఇరాన్ కమాండ్ సెంటర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్ కేంద్రాలపై భారీ దాడులు జరిగాయి. గ్రేటర్ టంబ్ ఐలాండ్లోని ఇరాన్ రక్షణ, క్రూయిజ్ క్షిపణి స్థావరాలపై 90 నిమిషాలు దాడులు కొనసాగాయి. ఇరాన్ నౌకా దిగ్బంధనాన్ని పునరుద్ధరించిన వేళ ఖర్గ్ ఐలాండ్కు వెళుతున్న బెల్మా ఆయిల్ ట్యాంకర్పై అమెరికా క్షిపణి దాడి చేసింది. అహవాజ్లోని షాహిద్ బగాయా ఆసుపత్రి సమీపంలో బాంబులు పడడంతో ఆసుపత్రిని ఇరాన్ ఖాళీ చేయించింది. అమెరికా దాడులకు ఇరాన్ గట్టిగా బదులిస్తోంది. బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా స్థానాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. బహ్రెయిన్ వ్యాప్తంగా భారీ పేలుళ్లు సంభవించాయి. జోర్డాన్లోని అమెరికాకు చెందిన అజ్రక్ ఎయిర్ బేస్ను ఇరాన్ క్షిపణులు తాకాయి. ఆర్డిమెష్క్లో అమెరికాకు చెందిన 250 కోట్ల విలువ చేసే MQ-9 రీపర్ డ్రోన్ను ఇరాన్ కూల్చేసింది. అవసరమైతే మధ్యప్రాచ్యం నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని IRGC హెచ్చరించింది. ఈ పరిణామాల మధ్య సౌదీ అరేబియాకు $1.96 బిలియన్ రక్షణ ప్యాకేజీని అమెరికా ఆమోదించింది. కువైట్కు కూడా ఆయుధాలు విక్రయించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. అమెరికా, ఇరాన్ యుద్ధం తీవ్రమైన వేళ హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల విషయంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హర్ముజ్ గుండా రాకపోకలు సాగించే నౌకల్లో భారతీయ నావికులను నియమించకూడదని సముద్రయాన నియంత్రణ సంస్థ DGMA స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలను అమలు చేయాలని నౌకల యజమానులు, నిర్వాహకులు, రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సర్వీస్ లైసెన్స్ సంస్థలకు నిర్దేశించింది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు దిగజారుతున్న వేళ భారతీయ నావికుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు DGMA వివరించింది. పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధితో పాటు పరిసర ప్రాంత జలాల్లో నిఘాను పెంచాలని, నావిగేషనల్ హెచ్చరికలు, భద్రతా సలహాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ISPS కోడ్ను కఠినంగా అమలు చేయాలని సూచించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. గురువారం అర్ధరాత్రి తర్వాత కీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు భీకర క్షిపణి దాడులు చేశాయి. ఈ దాడిలో కనీసం 2 పౌరులు ప్రాణాలు కోల్పోగా ఒక చిన్నారి, మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. రష్యా క్షిపణుల దాటికి కీవ్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. నివాస, పారిశ్రామిక ప్రాంతాలపై రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఒక గోదాముపై క్షిపణులు పడి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ, మంటల నడుమ రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సహాయ చర్యలు చేపట్టాయి. వరుస దాడులతో కీవ్లో మరోసారి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటకం సహా మొత్తం 260 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ కింద చేపట్టింది. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక, టూరిజం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ రంగాల్లో 1,23,229 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. ఆయా ప్రాజెక్టులను సస్టైనబుల్ మోడల్లో అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. నిన్న కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా అంబటి రాంబాబు, ఆయన అనుచరులు పోలీసులను పక్కకి తోసేశారు. ఈ ఘటనపై కాకినాడ రూరల్ ఇంద్రపాలెం ఏఆర్ఎస్ఐ వెలుదూటి అప్పలరాజు, పలువురు కానిస్టేబుళ్లు కిర్లంపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ముందే ఉద్దేశపూర్వకంగా తోసేశారని, తమ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో తెలిపారు. ఫలితంగా అంబటి రాంబాబు సహా మరికొందరిపై పలు సెక్షన్ల కింద కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్నినో నేపథ్యంలో శాస్త్రీయంగా రూపొందించిన తొలి కంటింజెన్సీ ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. సూపర్ ఎల్నినో ప్రభావంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖరీఫ్ సీజన్లో పంటల సాగు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యతపై విస్తృతంగా చర్చించారు. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. మండలాలు, జిల్లాల వారీగా లోటు వర్షపాతం వివరాలను అందుబాటులో ఉంచడం ద్వారా ఆయా ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా చర్యల కోసం మార్గదర్శకాలు రూపొందించినట్టు తెలిపారు. ప్రధాన ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ల కింద వ్యవసాయానికి సరిపోయే నీరు ఇచ్చే అవకాశం లేదన్న మంత్రి నాగార్జున సాగర్ ఎడమ కాలువ, ఎలిమినేటి మాధవరెడ్డి, మూసి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ల కింద ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ పంపు సెట్లు, బోర్లు, బావుల కింద వరి సాగు 25% వరి పంట తగ్గించుకోవాలని, 75% మేర ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని పేర్కొన్నారు. వీలైతే మొత్తం విస్తీర్ణం ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ప్రణాళికలో పొందుపరిచినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తీరుతామని మంత్రులు ఉద్ఘాటించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో పర్యటించిన మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్లో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మాట్లాడిన మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని నిర్ణయించామని చెప్పారు. దొరల పాలనకు మద్దతు తెలపలేదనే ఈ ప్రాంతానికి బీఆర్ఎస్ అన్యాయం చేసిందని ఆరోపించారు. ఫామ్ హౌస్లకు నీరు తెప్పించుకునేందుకు తపన తప్ప ప్రజలకు మేలు చేయాలని వారికి లేదని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వారికి నచ్చినట్లు ప్రాజెక్టులను నిర్మించారని, అందుకే అవి కూలిపోతున్నాయని మంత్రులు ఆరోపించారు. యాసంగిలో 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్న మంత్రులు 19,000 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వెల్లడించారు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు తూచా తప్పకుండా మరి పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. మీకు ఒక లెక్క చెప్తున్నాను. ఆ 10 ఏళ్లలో ఇరిగేషన్ పై 1.81 lakh crores ఖర్చు పెట్టి కాళేశ్వరంలో నామమాత్రం ఆయకట్టు కూలిపోయింది. దేవాదుల వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు పెండింగ్ లో ఉండే, వాళ్ళు దిగిపోయిన రోజు కూడా పెండింగ్ ఉండే. మరి ఈ సీతారాం సాగర్ ప్రాజెక్ట్ విషయంలో 8,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఒకే ఎకరా కూడా ఆయకట్టు ఇవ్వలే. మరి ఇది వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనం చేస్తున్నా. వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు మరి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు దిగిపోయే రోజులు కూడా మరి పెండింగ్ లోనే ఉన్నాయి. రాష్ట్రంలో మరి వాళ్ళు పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఈ 3 బ్యారేజ్లు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డది, వాళ్ళ హయాంలోనే నిర్మాణం చేయబడ్డది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. మహబూబ్నగర్ జిల్లాలో అమరరాజా సంస్థ కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభమై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టిన కేటీఆర్ తెలంగాణను ఎనర్జీ స్టోరేజ్ హబ్గా మార్చేందుకు బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సత్ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సాధించిన అతిపెద్ద ఇంధన నిల్వ పెట్టుబడుల్లో ఇది ఒకటని చెప్పారు. మహబూబ్నగర్లో అమరరాజా ప్లాంట్ అధునాతన ఎనర్జీ స్టోరేజ్ తయారీ హబ్గా తెలంగాణ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కుమ్మరులు తొలి బోనం సమర్పించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.
హైదరాబాద్ లంగర్ హౌజ్ నుంచి ప్రభుత్వం తరపున బంగారు బోనం, పట్టు వస్త్రాలను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సమర్పించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటు పలువురు ప్రముఖులు జగదాంబిక అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పోతురాజుల విన్యాసాల్లో ఉత్సాహంగా పాల్గొని చేతిలో కొరడా పట్టుకొని నృత్యం చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాలను సమర్పించేందుకు వచ్చిన భక్తులతో గోల్కొండ కోట కిటకిటలాడుతోంది. హైదరాబాద్ సైదాబాద్లోని సక్సెస్ స్కూల్ సిబ్బంది హిందూ విద్యార్థినిని కల్మా చదవాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తూ బీజేపీ హిందూ వాహిని నాయకులు, కార్యకర్తలు పాఠశాల వద్ద నిరసన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నిరసన తెలిపేందుకు పాఠశాల వద్దకు వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిసి తెలంగాణను ఇస్లాం దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. పాఠశాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారగా పోలీసులను భారీగా మోహరించారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్థి కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఏమీ తెలియని చిన్నారులపై మతపరమైన అంశాలను రుద్దడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. అటు కల్మా విషయంలో పాఠశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. విద్యార్థినికి టీచర్ హోంవర్క్ ఇచ్చే సమయంలో పొరపాటు జరిగిందని, కావాలని తప్పు చేయలేదని సక్సెస్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉబేద్ పటేల్ తెలిపారు. వెంటనే టీచర్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రకటించారు. హిందూ విద్యార్థులకు ముస్లిం మత బోధకులు చేయలేదని వివరించారు. ఎందుకు ఓన్లీ ఒకటే రిలీజియన్ ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు? 6 years కిడ్ కి ఏం తెలుసు? డెఫినెట్లీ ఇది ఇంటెన్షనల్ గా ఇంపోజ్ చేసినట్టే కదా, పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసినట్టే కదా. ఇట్లాంటివి రాసినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు లిటరల్లీ ఇంపాక్ట్ అవుతారు. దాని గురించే ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, ఎందుకు ఇట్లా రాసినారు అని. ఒక పాయింట్ లో డెఫినెట్ గా అది ఇంపాక్ట్ అవుతుంది. ఇది ఫర్దర్ గా రిపీట్ అవ్వదు అనేదే మై ఇంటెన్షన్. ఎవరి పిల్లలకి ఇది ఫోర్స్ఫుల్ గా రిపీట్ అవ్వదు అనేదే నా మెయిన్ ఎజెండా అండ్ మెయిన్ ఇంటెన్షన్. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ అయిందంటే మాకు ఫస్ట్ టైం తెలిసింది. వచ్చి చూశాను. దాని పరిష్కారం ఏముందంటే టీచర్ని అప్పుడే టర్మినేట్ చేశారు మా వాళ్ళు. పేరెంట్ వచ్చి సరే సార్ టీచర్ని తీయకండి, ఏదో బై మిస్టేక్గా అయిపోయిందని పేరెంట్ కూడా లెటర్ రాసి ఇచ్చి వెళ్ళారు. అటువంటి మా దగ్గర ఏ విభేదాలు ఉన్నాయి, ముస్లిం హిందూ అనే విభేదాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా కూడా మా దగ్గర ఎప్పుడు కూడా చేయొద్దు, ఇట్లాంటి చేయరు. దానికి ప్రోత్సహించాం కూడా. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చాలా మంది చేస్తున్నారు. చాలా ఇవాళ రేపు స్కూల్స్ పక్కన అక్కడ ఇక్కడ చాలా అయిపోయింది. కాంపిటీషన్లో ఇవన్నీ చేపిస్తున్నారు అన్నట్టు మాకు అనిపిస్తుంది. హైదరాబాద్లోని సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులంతా కల్మా చదవాలని హుకుం జారీ చేయడం దుర్మార్గమని బీజేపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో పెద్ద ఎత్తున మత మార్పిడులకు ప్రయత్నం జరుగుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఈ విషయంలో టీచర్ను సస్పెండ్ చేయడంతో సరిపెట్టరాదని, పాఠశాల యాజమాన్యంపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. దీనిపై సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఈ చర్యను హిందూ సమాజమంతా ముక్త కంఠంతో ఖండించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి. దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మతం ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిదగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాతాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. ఇది పక్కా పాత బస్తీ హిందువులది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని గాంధీనగర్ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రారంభమై నెల రోజులు అవుతున్నా మౌలిక వసతులు కల్పించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిరసన చేపట్టారు. వసతుల లేమిపై నిర్వాహకులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు. ఈ పాఠశాలలో సుమారు 700 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులైనా నీటి, మరుగుదొడ్ల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న మరుగుదొడ్లను శుభ్రం చేయించమంటే విద్యార్థుల వద్ద 10 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తే సబ్జెక్టుల వారీగా మార్కులు తగ్గిస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థులు తెలిపారు. అధికారులు తమ సమస్యలను పరిష్కరించడం సహా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
కన్నతల్లి ఆస్తిని కాజేసి బయటకు గెంటేసిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం గాజులగూడెంలో చోటు చేసుకుంది. కోమటిరెడ్డి దేవిరెడ్డి సుశీలమ్మ దంపతులకు గ్రామంలో 22 ఎకరాల పొలం వంశపారంపర్యంగా వచ్చింది. వీరికి 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. 50 ఏళ్ల క్రితం దేవిరెడ్డి మృతి చెందగా కుమారులకు తల్లి సుశీలమ్మ 6.5 ఎకరాల చొప్పున పంచింది. మిగిలిన 2 ఎకరాలను విక్రయించి 2,70,00,000ను చిన్న కుమారుడు నరసింహారెడ్డికి అప్పగించింది. ఆరోగ్యం బాగాలేక డబ్బు తిరిగి ఇవ్వాలని తల్లి సుశీలమ్మ కోరగా అతడు ఇంట్లో నుంచి గెంటేశాడు. చేసేది లేక నెల రోజుల నుంచి డాబాపైనే బ్రెడ్ ముక్కలు తింటూ తలదాచుకుంటోంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాల మేరకు కుమారుడిపై చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఆమె పెద్ద కుమారుడి పొలం వద్ద నిర్మించిన ఇంట్లో తలదాచుకుంటోంది. కుమారుడి నుంచి 2,70,00,000 తిరిగి ఇప్పించాలని తల్లి సుశీలమ్మ వేడుకుంటోంది. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ డివిజన్ పరిధిలోని కొన్ని నెలలుగా సంచరిస్తూ రైతులు గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఏనుగును అటవీశాఖ అధికారులు బంధించారు. పలమనేరు అటవీ సమీపంలోని గంటా ఊరు, పెంగరకుంట, గుబ్బిళ్ల కోటూరు పరిసరాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేయడం సహా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ఏనుగును ప్రత్యేకంగా చేపట్టిన ఆపరేషన్ టస్కర్ ద్వారా కుంకి ఏనుగుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. అటవీశాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో నిపుణుల పర్యవేక్షణలో చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లా మూలపేటలో దారుణం జరిగింది. చెల్లిని వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు ఓ యువకుడిని కొందరు హత్య చేశారు. పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన రాకేష్ అమ్మమ్మ చనిపోవడంతో అంత్యక్రియలకు మూలపేట వెళ్లాడు. రాకేష్ చెల్లి దుకాణానికి వెళ్లి వస్తుండగా గ్రామానికి చెందిన కొందరు యువకులు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీనిపై రాకేష్ వెళ్లి ప్రశ్నించగా వారి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో రాకేష్పై యువకులు చాకుతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాకేష్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరులో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి దారుణ హత్యకు కారణమైంది. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా పిచ్చిరెడ్డి అనే వ్యక్తిని కుమారుడు ఇనుపరాడుతో కొట్టి చంపాడు. పాతమాగులూరు గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త కోవిడ్ సమయంలో మరణించాడు. ఆమె కుమారుడు చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో పిచ్చిరెడ్డితో మహిళ చనువుగా ఉంటోంది. చెన్నై నుంచి వాళ్ళ ఇంటికి వచ్చిన యువకుడు తల్లితో పిచ్చిరెడ్డి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. కోపంతో పిచ్చిరెడ్డిపై దాడికి యత్నించాడు. వెంటనే పిచ్చిరెడ్డి అక్కడి నుంచి పరుగు తీయగా వెంబడించి మరీ హత్య చేశాడు. ఇనుపరాడుతో బలంగా పలుమార్లు కొట్టడం వల్ల పిచ్చిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత తల్లితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి నిందితుడు లొంగిపోయాడు. విశాఖ ఫిషింగ్ హార్బర్కు సమీపాన సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో 2 మత్స్యకారులు గాయపడ్డారు. బాధితులను తాతారావు, ఆకాష్గా గుర్తించారు. వారిద్దరిని కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో 2.5 లక్షలకు పైగా విలువైన బోటు, 2 లక్షలు విలువ చేసే వల దెబ్బతిన్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఉదయం వేటాడుతుండగా సాగర జలాలు ఒక్కసారిగా వలను లాగేశాయని మత్స్యకారులు తెలిపారు. ఆ ధాటికి పడవ తిరగబడింది. అందులోని 7 మత్స్యకారులు బోటు కింద చిక్కుకుపోయారు. తర్వాత అందరూ కలిసి బోటును పక్కకు తోసేసి అక్కడి నుంచి బయటపడ్డారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో సీనియర్ శాస్త్రవేత్తల వరుస రాజీనామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. శాస్త్రవేత్తల వరుసలను అరికట్టేందుకు కేంద్ర అంతరిక్ష విభాగం సిబ్బంది రాజీనామా, పదవి విరమణ నిబంధనలను కఠినతరం చేస్తూ అంతర్గత మెమో జారీ చేసింది. గత కొద్ది నెలల వ్యవధిలో కనీసం 100 మందికి పైగా శాస్త్రవేత్తలు ఇస్రోకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ వంటి కీలక మిషన్లలో పనిచేస్తున్న గ్రూప్ ఏ శాస్త్రవేత్తల వలసలను అడ్డుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో శాస్త్రవేత్తల రాజీనామాలను ఆమోదించే అధికారం ఆయా ఇస్రో కేంద్రాల డైరెక్టర్లకు ఉండేది. తాజా నిబంధనల కీలక ప్రాజెక్టులో ఉన్న శాస్త్రవేత్తల రాజీనామా దరఖాస్తులను పరిశీలించి ఆమోదం తెలిపే అధికారాన్ని నేరుగా కేంద్ర అంతరిక్ష విభాగమే తీసుకుంది. అంతరిక్ష రంగాన్ని ప్రైవేటుకు కూడా తెరవడంతో కొత్తగా ఎన్నో ఏరోస్పేస్ కంపెనీలు, స్టార్టప్లు ఏర్పడ్డాయి. ఇవి ఇస్రోలోని నిపుణులకు ఉన్నత పదవులు, భారీ వేతనాలు ఆఫర్ చేస్తుండడమే ఈ వలసలకు ప్రధాన కారణమని జాతీయ కథనాలు చెబుతున్నాయి. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను గవర్నర్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లిన గవర్నర్ శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇంటిలోని లైబ్రరీని గవర్నర్ అబ్దుల్ నజీర్ తిలకించారు.
లైబ్రరీలోని పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు చూసి వాటి గురించి పవన్ కళ్యాణ్తో చర్చించారు. పవన్ కోరిక మేరకు ఓ పుస్తకంపై అబ్దుల్ నజీర్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించిన గవర్నర్కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ పీసీసీ పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ కార్యక్రమాల్లో పాలాభిషేకాలు, జలాభిషేకాలను పూర్తిగా నిషేధిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సర్క్యులర్ జారీ చేశారు. ఏ కార్యక్రమమైనా, ఏ వేదికలోనైనా నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పార్టీ పదాధికారులు, నేతలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని వెల్లడించారు. పాలాభిషేకం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్ సిద్ధాంతాలకు విరుద్ధమని, ఆహార పదార్థాల వృధాకు దారితీస్తాయన్నారు. సీనియర్ నాయకుల పర్యటనల సందర్భంగా జేసీబీలు, బుల్డోజర్లు, ఇతర భారీ యంత్రాలతో భారీ పూలమాలలు వేయడాన్ని కూడా నిషేధిస్తున్నట్లు చెప్పారు. వీటిని ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు హైదరాబాద్లోని మంగళహాట్లో నలుగురిని అరెస్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టిన హెచ్న్యూ పోలీసులు మాదక ద్రవ్యాలను కొనేందుకు వచ్చిన నలుగురిని పట్టుకున్నారు. గత రాత్రి వారిని అరెస్టు చేసి మంగళహాట్ పోలీసులకు అప్పగించారు. అరెస్టు చేసిన నలుగురు నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సిబిఎస్ఈ పాఠ్యాంశాల్లో 9వ తరగతి నుంచి 3వ భాషను ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దశలో కొత్త భాషను నేర్చుకోవడం వల్ల విద్యార్థులపై అనవసరమైన మానసిక ఒత్తిడి పెరుగుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం 9వ తరగతిలో ఈ విధానాన్ని అమలు చేయవద్దని, అవసరమైతే 5 లేదా 6వ తరగతి నుంచే 3వ భాషను ప్రవేశపెట్టాలని సూచించింది. తమిళనాడులోని ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటును సులభతరం చేయాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం 9వ తరగతి నుంచి 3వ భాషను ప్రవేశపెట్టవద్దని కేంద్ర ప్రభుత్వానికి మౌఖికంగా సూచించింది. 8వ తరగతి నుంచే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుందని, 9వ తరగతి విద్యార్థులకు అది మరింత ఎక్కువగా ఉంటుందని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. కోర్టు ఆందోళనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కేంద్రం తరపు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో రథయాత్ర ప్రారంభం కానుంది. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రాదేవి విగ్రహాలను గర్భగుడి నుంచి బయటకు తీసుకొచ్చి రథాలపై కొలువు తీర్చి ఘట్టం కనుల పండుగగా సాగుతోంది. వర్షాన్ని లెక్క చేయకుండా భగవంతుని దర్శనం కోసం ఇప్పటికే దాదాపు 2 లక్షల మంది భక్తులు పూరికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఒడిస్సీతో పాటు వివిధ కళాకారులు చేస్తున్న సంప్రదాయ నృత్యాలు అలరిస్తున్నాయి. బుధవారం పూరిలో ఏకంగా 14 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఇవాళ ఉరుములతో కూడిన జల్లుడు కురిసే అవకాశం కనిపిస్తోంది. అయినా ఉత్సవాలకు ఆటంకం కలగకుండా రథాలు సాగే రహదారిలో నీరు నిలవకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పూరి గజపతి మహారాజు దివ్యసింగ్ దేవ్ సంప్రదాయబద్ధంగా బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేసిన తర్వాత 4 గంటలకు భక్తులు రథాల్ని లాగడం ప్రారంభిస్తారు. 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి రథాలు చేరుకుంటాయి. పోలీసులతో పాటు కేంద్ర బలగాలు, నావికాదళం, తీరగస్తీ దళాలకు చెందిన 13,000 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. గుజరాత్ రాజ్కోట్లో జగన్నాథుని 19వ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆషాఢ శుద్ధ విద్య పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. రాజ్కోట్లోని ప్రసిద్ధ మోకాజీ సర్కిల్ వద్ద ఉన్న జగన్నాథ ఆలయం నుంచి వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య రథయాత్ర ప్రారంభమైంది. జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి మంగళ హారతులు ఇచ్చారు. రథయాత్రలో అఘోర వేషధారణలోని కళాకారుల ప్రదర్శన కట్టిపడేసింది. శివుని వేషధారణలో మరికొంతమంది నందిపై కూర్చొని రథయాత్రను అనుసరించారు. కెనడాలో దావాగ్ని బీభత్సం సృష్టిస్తోంది. కార్చిచ్చు ధాటికి ఒంటారియో ప్రావిన్స్లో రైల్వే కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఆర్మ్స్ట్రాంగ్ సమీపంలో రైల్వే సిబ్బంది భారీ మంటల మధ్య చిక్కుకున్న భయానక దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఒంటారియో పార్లమెంటు సభ్యుడు సోల్ మమక్వా ఈ భయానక దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అదృష్టవశాత్తు రైలు సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు ఆయన ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సులభంగా మంటలు అంటుకునే ప్రమాదకరమైన రసాయనాలు, ద్రవ పదార్థాలతో ప్రయాణిస్తున్న 3 రైళ్లను అధికారులు అప్రమత్తమై ముందే నిలిపేశారు. ప్రస్తుతం కెనడాలో 100కు పైగా ప్రాంతాల్లో కార్చిచ్చు రగులుతూనే ఉంది. ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియాలో మరింత తీవ్రమైన ఉద్రిక్తతలు. టెహరాన్ పరిసరాల్లో అమెరికా భీకర దాడులు, బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు, ఇరాన్ కమాండ్ సెంటర్లే లక్ష్యం. బహ్రెయిన్, కువైట్లలోని యుఎస్ స్థావరాలపై విరుచుకుపడిన ఇరాన్. జోర్డాన్లో అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్ను కూల్చేసిన IRGC. హర్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలకు కేంద్రం కీలక ఆదేశాలు. భారతీయ నావికులను నియమించుకోరాదన్న సముద్రయాన నియంత్రణ సంస్థ. ఆంధ్రప్రదేశ్లో PPP ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష. సస్టైనబుల్ మోడల్లో అన్నింటినీ అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు. ఎల్నినోను ఎదుర్కొనేందుకు సిద్ధమైన తెలంగాణ సర్కార్. ప్రత్యామ్నాయ ప్రణాళిక విడుదల, ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచన. తెలంగాణలో ప్రారంభమైన ఆషాఢమాస బోనాలు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. భక్తులతో కిటకిటలాడుతున్న కోట పరిసరాలు. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో అధికారులకు చిక్కిన ఏనుగు. కుంకీ సాయంతో అదుపులోకి తీసుకున్నట్లు అటవీ సిబ్బంది ప్రకటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.